హలో 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 అక్క అన్న లేడాక సీన్ అన్న చిన్న మాట్లాడేది అన్న అన్న వాయిస్ చిన్నగా వినిపిస్తే అన్న అన్న చిన్న డౌట్ అడుగుతాను. ఇది యూట్యూబ్లో పెట్టుకుంటాను, అడుగుతున్నా. ముందు చెప్పిన తర్వాత అది రైట్ ఉందా రాంగ్ ఉందా చూసుకొని పెట్టుకుందు. రైట్ ఏముంటుంది, రాంగ్ ఏముంటుంది? నీ మాటనా నా మాటనా? రాంగ్ రైట్ నీకే? నీ మాట నా మాట ఎందుకు ఉంటుందిలే కానీ బైబిల్ మాట బైబుల్ గురించి కాబట్టి డౌట్ అట్లా. నేను నీ పర్సనల్ గురించి నా పర్సనల్ గురించి అయితే ప్రాబ్లం, కానీ బైబుల్ గురించి కదా నేను అడిగేది. అవునవునవునవును అడుగుతున్నా. మరి 2 నిమిషాలు నాకు వాయిస్ రికార్డ్ ఎక్కువైతే 3 నిమిషాల్లో పెట్టేయాలి. నేను అడుగుతున్నానా? చెప్పు చెప్పు. యేసు క్రీస్తు ప్రభును దేవుడని నమ్మితే నరకమా పరలోకమా? యాక్చువల్గా బైబుల్ ఏమని రాయబడిందంటే యేసు దేవుని కుమారుడు నమ్మాలని పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడింది. అవన్నా నేనేమంటున్నా అంటే యేసుక్రీస్తు ప్రభును దేవుడని నమ్మితే నరకం వస్తుందా పరలోకం వస్తుందా అని అడుగుతున్నాను. సమాజంలో 90% బైబుల్ని అనుసరించే వాళ్ళు దేవుడని నమ్ముతున్నారు. నాకు ఆ క్వశ్చన్ వచ్చింది, దేవుడని నమ్మితే పరలోకం వస్తుందా నరకం వస్తుందని విషయం చెప్పమని అడిగాను నేను. అవునా? నాకు ఉండేది ఉన్నట్టు ఆవంటే ఆవు కాదంటే కాదన్నట్టు ఉండాలి వాయిస్ అట్లా. అవును అవును, ఎందుకంటే యేసు దేవుడని నమ్మితే నరకానికి పోతాడని బైబిల్లో రెఫరెన్స్ అని అడుగుతున్నారు జనాలు. మనం అది కూడా చూపించాలా. ఇప్పుడు ఏమంటారంటే వేరే వాళ్ళు దేవుడని నమ్మితే నరకానికి పోతారని మాకు రెఫరెన్స్ చూపించని అడుగుతున్నారు. ఇప్పుడు యేసు దేవుడని నమ్మే వాళ్ళను ఎవరు క్వశ్చన్ చేస్తలేరే దేవుడని యాడుంది అని. ఇప్పుడు వాళ్ళు మాట్లాడేది వాళ్ళు 90% ఉన్నారు, మనం 10% ఉన్నప్పుడు మనల్ని పొందలేరు. అంత లోకంలో వాళ్ళు పొందనిచ్చినా పొందనివ్వకపోయినా చేరకమా చేరలేమనే మాటనే. ఒకవేళ అంతే. ఇప్పుడు నువ్వు నాకు అడగలేదు. నేను ఫోన్ చేసి ఒక విశ్వాసిగా బైబుల్ అభిమానిగా దేవుని అనుసరించేవానిగా అయ్యా ఈ పదం ఇది నమ్మితే పోతామా, దేవుడని నమ్మితే నరకం ఉందా పరలోకం ఉందా అనే అట్లా మీరు వివరించండి 2 నిమిషాల్లో అని అడుగుతున్నాను. అవునా? ఇప్పుడు మీ అంతకు మీరు కాదు, నేను అడుగుతున్నాను కదా. అడిగేవాడు ఒకడు ఉన్నాడు కదా. అవును. ఈ ముక్కోటి దేవతలను అనుసరించే పరలోక రాజ్యం దేవుని వద్దకు వెళ్తామా అని అడిగితే ఏం చెప్తావు? వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు ఏం చెప్తారు, ఎవరని చెప్తారు. వాళ్ళు కాదు, నువ్వేం చెప్తావు? ఈ ముక్కోటి దేవతలను అనుసరించి పరలోక రాజ్యం చేరతారా అని అడిగితే నువ్వేం చెప్తావు? చేరారని చెప్తాను. మరి ఆ విధంగా ఆవంటే ఆవు కాదంటే కాదు. బైబుల్ ఏం రాయబడిందని ఓకే. దేవుడని నమ్మితే పరలోక రాజ్యమా నరకమా పరలోకమా? యేసుప్రభు దేవుడని నమ్మితే యాక్చువల్గా దేవుడని మనము నమ్మడానికి వీలు లేదు. యేసు దేవుని కుమారుడని నమ్మితేనే మనకి పరలోకం ఉండేది. ఓకే, ఈ దేవుడని నమ్మడం వల్ల కాదు, కానీ దేవుని కుమారుడని నమ్మడం వల్ల పరలోకం చేరే అవకాశాలు 100% ఉండే. బైబిల్ గ్రంథం ఆ విధంగా మనకు బోధించిందని చెప్తారు మీరు, అంతేనా? అవునవునవును, ఖచ్చితంగా. అది ఎందుకంటే నేను నా ద్వారా తప్ప ఎవడు నా తండ్రి దగ్గరికి రాలేడన్న మాట, నా సత్యాన్ని ఎవడైతే భూమి మీద నమ్ముతాడో అతనికే దేవుని చెంతకు చేరుకునగలడు. ఓకే ఓకే. నా ద్వారా నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప పరలోకము తండ్రి యొద్దకు ఎవడు ఎక్కిపోలేడు అని రాయబడిన మాట నమ్ముతున్నారు మీరు? అవును, ఖచ్చితంగా 100%. ఎవరు అడిగినా కూడా ఇదే చెప్తాను, లక్షల మందిలోనే చెప్తాను. ఇంకా ఆయన ద్వారా తప్ప పరలోకం ఎవడు పోలేడు. ఎవరు పోలేరు. ఆయన నా ద్వారా తప్ప ఎవడు నా తండ్రి దగ్గరికి రాలేడన్నమాట. మహాసత్యాన్ని భూమి మీద ఏ మనుషుడైతే నమ్ముతాడో అతనికి ఖచ్చితంగా నిత్య జీవము తండ్రి దగ్గరకు చేరుకునగలడు. సరే, ఈ పదం బట్టి పైన ఒక దేవుడు ఉన్నాడు, ఒక తండ్రి ఉన్నాడు అనేది క్లారిటీగా అర్థమవుతుంది కదా. ఆ దేవుడు అనే పదం వాడకూడదునైనా వాడితే పోర్ అనే మాట చెప్పడానికి నష్టమేం చెప్పు? అవునవును, ఖచ్చితంగా యేసు దేవుడని నమ్మితే పరలోకం వెళ్ళలేడు. మరి అయిపోయా. నేనే దేవుడును, రాయలసీమ డాను భూమ వాడాల్సి నేను దేవుడును అని నువ్వు నమ్మన్నా పరలోకం పోతావు అంటే అరే బాబు నిన్ను నమ్మితే పోమురా అని చెప్పినట్టే కదా. అవునవునవును, ఖచ్చితంగా నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు పోలేమని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఆయన ద్వారానే పోతాము, ఆయనను అనుసరిస్తేనే పోతాము. ఆయన గురించి తెలుసుకోవాలా, ఆయన విశ్వాసం ఉంచాలి మనం. ఓకేనా? ఖచ్చితంగా ఖచ్చితంగా. ఎవరైతే నమ్ముతారో అందుకే యేసుక్రీస్తు అంటాడు, భూమి మీద నన్ను ఎవడు ఒప్పుకుంటాడో నేను పరలోకమైన తండ్రి దగ్గర నేను ఒప్పుకుంటాము అని అంటాడు.
సరే వందనాలన్న, వాయిస్ రికార్డ్ ఎక్కువ వస్తుంది. నీ ఫోటో ఒకటి పంపి నాకు ఉంటానా అన్న. ఓకే ఓకేనట.